బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నార్సింగిలో బీఆర్ఎస్ నేత భాగోతం బయటపడింది. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తున్న బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ కాలేజీ యజమానిని బ్లాక్మెయిల్ చేశారు. ప్రశాంత్ అండ్ గ్యాంగ్ 10 లక్షలు ఇవ్వాలని కూడా బెదిరించారు. సీఎంఆర్ కాలేజీ యజమాని ఇంటి దగ్గరికి 10 మందితో కలిసి వెళ్లి ఫోటోలు దిగి బెదిరించిన ప్రశాంత్ అండ్ గ్యాంగ్ ప్రస్తుతం ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రాజేంద్ర నగర్ కోర్టులో అయితే హాజరుపరిచారు నార్సింగ్ పోలీసులు. ఇక సీఎంఆర్ కాలేజీ యజమాని ఫిర్యాదు మేరకు ప్రశాంత్ పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు ఇప్పటికే. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ఇంటి వద్ద హల్చల్ చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను సైతం ప్రశాంత్ ముఠా వేధించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. యజమానుల వాహనాలను సీజ్ చేసి మరీ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రశాంత్ ముఠాపై కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆర్ట్స్ అండ్ కాలేజ్లో ఉంటూ ప్రసాద్ ముఠా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాము ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రశాంత్. సో ఏం జరిగింది ఈ కేసులో, ఏం చెప్తున్నారు కాలేజ్ యాజమాన్యం? పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారా ఆయన్ని? గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రశాంత్ ఆయనకు సంబంధించిన మరికొంతమంది గ్యాంగ్ సభ్యులు కాలేజ్ యజమానికి బెదిరింపులు పాల్పడడం, అదేవిధంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం, కాలేజీ వరకే వేధింపులు భరించారు. కానీ కాలేజీ నుంచి ఇంటి వరకు కూడా వచ్చి వేధింపులకు గురి చేసినట్టు కాలేజ్ యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి అడ్మిషన్స్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్స్ ఇవ్వాలి, లేదంటే మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రశాంత్ ఆయనకు సంబంధించిన మరికొంతమంది ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిబంధనల విరుద్ధంగా అడ్మిషన్లు ఎలా ఇస్తామని చెప్పేసి కాలేజీ యాజమాన్యం ప్రశ్నించినప్పటికీ కూడా లేదంటే మాకు డబ్బులు ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి రాజేందర్ నగర్ కోర్టుకి తరలించడం జరిగింది. అని న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లడం జరిగింది. ప్రశాంత్ తో పాటు వచ్చిన మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. తరచూ కాలేజీకి వచ్చి వేధింపులకు పాల్పడేవారు. కానీ కాలేజీ తర్వాత కాలేజీ యజమాని ఇంటి దగ్గరికి కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఫాలో అవుతూ వేధింపులకు గురి చేస్తూ, లేదంటే మేము ఇక్కడే ఉన్నాము చాలా మంది అని చెప్పేసి వాళ్ళ ఫోటోలను ఎప్పటికప్పుడు పంపించేసి వారికి సంబంధించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ రోజు ప్రసాద్ ని అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం కనబడుతుంది. అయితే ప్రశాంత్ గత కొన్ని రోజుల నుంచి ఆ వేధింపులకు పాల్పడడం, అదేవిధంగా చాలా మందిని బెదిరించడం, ఇట్లా కాలేజీలకు సంబంధించి ఆ యాజమాన్యాల దగ్గరికి వెళ్లి అడ్మిషన్స్ విషయంలో గానీ, లేదంటే తమకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మాకు మామూలు ఇవ్వాలి, లేదంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాం, బెదిరింపులకు పాల్పడతాం అని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి అతని రిమాండ్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే నిన్న యజమాని ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ మహిళలు బయటికి వెళ్తే వాళ్ళ మహిళలు బయటికి వెళ్తే వాళ్ళ కార్లను కూడా ఫాలో అయ్యి తను వెంబడి వచ్చిన మరో 10 మందితో ఫోటోలు దిగి ఆ ఫోటోలని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించి బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంత్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతను ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ ఆ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ప్రశాంత్తో వచ్చిన మరో 10 మంది కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. విచారణ అయితే చేస్తారు. ఏమైనా చెప్పాడా అతను దీనికి సంబంధించి? ఈ కాలేజీని ఒక్కటే బెదిరించాడా, లేదంటే ఇంకా ఎన్ని రోజుల నుంచి ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు? అధికార పక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్వి ప్రశాంత్ అనేక బెదిరింపులకు పాల్పడేవాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్వి పార్టీని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడడం, లేదంటే కాలేజీల ముందు ఆందోళనలు దిగడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు ప్రశాంత్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు
కాలేజీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అతనికి వెంబడి వచ్చిన వారందరినీ కూడా ఫోటోలు పంపించారు కాబట్టి ఆ ఫోటోలు అన్నిటికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ని అయితే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ చేసిన తర్వాత ఆయన కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎంతమంది కాలేజ్ యజమానులను బెదిరించాడు, ఎలాంటి బ్లాక్మెయిల్లకు పాల్పడ్డాడు, వీటన్నిటికి సంబంధించి విచారణ జరపబోతున్నారు. అదేవిధంగా ప్రశాంత్తో వచ్చిన 10 మంది ఎవరు, వారు విద్యార్థి సంఘ నాయకులేనా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల, ప్రైవేట్ వ్యక్తుల అనేది కూడా వారిని అరెస్ట్ చేసే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే కాలేజీ వరకే బెదిరింపులు ఉండేవి. గత కొద్ది రోజుల నుంచి ఇంటి వరకు వచ్చి ఇంట్లో వాళ్ళని కూడా బెదిరిస్తూ వారి ఫాలో అవుతూ కారులో వాళ్ళు బయటికి వెళ్తే ఆ బయటికి కారులో ఫాలో కావడం, వారి ఫోటోలు ఎప్పటికప్పుడు ఆ కాలేజ్ యజమానికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా బ్లాక్మెయిల్కి పాల్పడడంతోనే అతను భయాందోళనకు గురై నార్సింగ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం కాలేజ్ యజమాని ఇల్లు నార్సింగ్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి బెదిరించారు కాబట్టి ఇక్కడ కేసు నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రసాద్ని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఒక సిఎంఆర్ కాలేజ్ అయినా ఇంకా ఎన్ని కాలేజీల యజమానులను ఇలా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ అడ్మిషన్ల, ముఖ్యంగా కాలేజ్ అడ్మిషన్ల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము అడ్మిషన్స్ ఇస్తామన్నప్పటికీ కూడా అలా కాకుండా తన కోటాలో తనకి కావాల్సిన అడ్మిషన్లు కావాల్సిందే, ఖచ్చితంగా తాను చెప్పిన ఫీజు కట్టించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు కాలేజ్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా నెల నెల తనకు మామూలు ఇవ్వాలని చెప్పేసి కూడా బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి పోలీసులు ప్రస్తుతానికి పూర్తి దర్యాప్తు అయితే అతని కస్టడీ తీసుకున్న తర్వాతే పూర్తి విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదులు చేయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.